నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 199 మంది అభ్యర్థులతో జాబితా రిలీజ్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికలకు ముందు కూడా ఇదే స్థాయిలో జాబితా విడుదల చేసింది. 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితా. అయితే ఈసారి ఒక అనకాపల్లి ఎంపీ స్థానానికి మినహాయించి మిగతా అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట, చేస్తున్న స్లోగన్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ చెప్తూ వస్తున్నారు. ఇది ఎలక్షన్ స్లోగన్ కాదు, వాళ్ళ కోసం నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను అంటూ చెప్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో కంటే రెండో విడత మంత్రివర్గ విస్తరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 70% పైగా అవకాశాలు కల్పించానని చెప్తూ వచ్చారు. తమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో తక్కువ మంత్రి పదవులు ఇచ్చి మిగతా సామాజిక వర్గాలన్నిటికీ అవకాశం కల్పించినట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నిజంగానే గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో క్యాబినెట్లో ఈ వర్గాలకు సంబంధించిన వాళ్లకు అవకాశం కల్పించారు. అంతేకాదు కార్పొరేషన్ల పేరుతో 54 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దాదాపు అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అటువంటి కులాలను గుర్తించి వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశానని చెప్తూ వచ్చారు. ఎమ్మెల్సీలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో గణనీయంగా బీసీలు, మైనార్టీలు, ఎస్సీల ప్రాతినిధ్యాన్ని శాసనమండలిలో పెంచారు. అంతేకాదు రాజ్యసభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజ్యసభకు 4 బీసీలను ఒక ప్రాంతీయ పార్టీ ఒకే టర్మ్లో పంపించడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. మొదటిసారి అటువంటి ప్రయోగాన్ని చేసి 4 రాజ్యసభకు బీసీలను పంపించారు జగన్మోహన్ రెడ్డి. సో తన గడిచిన 5 ఏళ్లుగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎజెండాగా పెట్టుకొని వస్తున్నారు. సో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటనలో కూడా ఇదే ఎజెండాతో ముందుకెళ్తున్నట్లుగా కనపడుతోంది. ఈరోజు లిస్ట్ చూస్తే మొత్తం 199 మందికి సంబంధించిన లిస్ట్ చూసినప్పుడు అర్థమవుతోంది. ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు, మైనార్టీలు, ఎస్సీలు, గిరిజనులు వీళ్ళ ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్తున్నారు అని. సో వీళ్ళకి కేవలం ఎన్నికల టైంలో స్లోగన్స్ మాత్రమే కాదు, ఈ 5 ఏళ్లలో ఏం చేశారు చెప్తూనే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా వాళ్ళకు టికెట్లను కూడా గతంలో కంటే ఎక్కువగా ఇచ్చాను అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ ఫేసెస్నే, వాళ్ళ మనుషుల్నే అభ్యర్థులుగా పెట్టి ప్రజల్లో తీర్పు అడగబోతున్నారు. సో ఇటీవల కాలంలో సామాజిక సాధికార యాత్రల పేరుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి సంబంధించి ఆయా వర్గాలకు సంబంధించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. వెళ్ళి కలిసి ఆ వర్గాలకు జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం ఇచ్చారు అంటూ చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన సీట్ల ప్రకటనలో కూడా ఒకసారి చూస్తే ఎస్సీలు, ఎస్టీలకు సంబంధించి అంటే సరే రిజర్వ్డ్ సీట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. 2019లో 29 ఎస్టీ రిజర్వ్డ్, ఇప్పుడు 29 ఎస్టీ రిజర్వ్డ్, 7 ఎస్టీ, 29 ఎస్సీ. ఇప్పుడు సేమ్ అవే సీట్లు ఇచ్చాడు. కొత్తగా వాళ్ళకి జనరల్ సీట్లు అవకాశం కల్పించింది లేదు. కానీ బీసీలకు 2019లో 41 స్థానాలు ఇస్తే ఈసారి 48 స్థానాలు ఇచ్చారు. సో ఇది ఖచ్చితంగా 7 స్థానాలు బీసీలకు సంబంధించి పెంచిన సందర్భం కనపడుతోంది. సో మొత్తం 199లో 100 సీట్లను ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చానని చెప్తున్నారు. ఎంపీ సీట్లకు సంబంధించి చూస్తే ఎంపీ సీట్లలో 25 లోక్సభ స్థానాలుంటే 5 రిజర్వ్డ్ సీట్లు తీసేస్తే 20 స్థానాలు ఉంటాయి. ఈ 20లో 11 స్థానాలను జగన్మోహన్ రెడ్డి బీసీలకు కేటాయించారు. ఇది ఖచ్చితంగా గ్రేట్ మూవ్గా చెప్పాలి. బీసీలకు సంబంధించి లోక్సభలో ప్రాతినిధ్యం పెంచడానికి సంబంధించి వైసీపీ తీసుకున్న ఒక విప్లవాత్మకమైన చర్యగా చూడాలి. ఇప్పుడు అనకాపల్లి కూడా బీసీలకు కనుక ఇస్తే 12 సీట్లు అవుట్ ఆఫ్ 20, 12 సీట్లను బీసీలకు కేటాయించినట్లు అవుతుంది. అదర్వైజ్ 11 సీట్లు ఇచ్చినట్టు అవుతుంది. 20లో 11 మంది బీసీలని లోక్సభకు పంపించే ప్రయత్నం చేయడం అంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన నంబర్గా దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా బీసీల పార్టీగా బీసీలకు అవకాశం కల్పించిన పార్టీగా చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో బీసీల ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. సంక్షేమం ఎజెండా, బీసీల ఎజెండా. సో తెలుగుదేశం పార్టీకి బీసీలను దూరం చేసే స్ట్రాటజీ కనపడుతోంది ఈ ఎలక్షన్ లిస్ట్ చూసిన తర్వాత. అంతేకాదు లిస్టులో చాలామందికి సంబంధించి టికెట్లు ఉండకపోవచ్చు లాంటి ప్రచారం సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తూ వచ్చింది. ప్రధానంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా లాంటి వాళ్ళకు టికెట్లు ఉండకపోవచ్చు లాంటి ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. అలాగే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ధర్మాన ప్రసాదరావుకు టికెట్ ఉండకపోవచ్చు, తమ్మినేని సీతారాం టికెట్ ఉండకపోవచ్చు లాంటి ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది. బట్ వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించారు. వాళ్ళందరికీ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించారు. ఈవెన్ అంబటి రాంబాబుకు సంబంధించిన టికెట్ పైన కూడా రకరకాల వార్తలు చూస్తూ వచ్చాం. అలాగే పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి క్లారిటీ వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తాననే ప్రకటన చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పైన వంగా గీతను ఇప్పటికే పిఠాపురం అభ్యర్థినిగా ఆమె ప్రకటించున్నారు. సో ఆమెను కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ ముద్రగడ పద్మనాభంకి అవకాశం ఇవ్వచ్చు లాంటి వార్తలు వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న స్థానంలో ఒక మహిళా అభ్యర్థి సీనియర్ పొలిటీషియన్ వంగా గీతనే అక్కడ అభ్యర్థిగా ఉంచారు. సేమ్ టైం నారా లోకేష్ పైన ఒక మహిళా అభ్యర్థికి అవకాశం కల్పించారు. ఇద్దరు నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా అభ్యర్థులతో
పోటీ పడాల్సిన పరిస్థితి కనపడుతోంది. సో గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ఈ 2 గోదావరి జిల్లాల్లోనూ శెట్టి బలిజ కమ్యూనిటీకి సంబంధించిన ప్రాతినిధ్యాన్ని పెంచారు. రాజమండ్రి అలాగే నర్సాపురం 2 పార్లమెంట్ స్థానాలను కూడా శెట్టి బలిజ కమ్యూనిటీస్కి అవకాశం కల్పించారు. గతంలో అక్కడ ఎంపీలుగా అటువంటి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి అవకాశాలు తక్కువ వచ్చిన నేపథ్యంలో 2 ఎంపీ స్థానాలను తూర్పు పశ్చిమ గోదావరిలో ఆ పర్టికులర్ కమ్యూనిటీకి ఇవ్వడం ద్వారా సో కాపులు దూరం అయితే కూడా శెట్టి బలిజ కమ్యూనిటీ నుంచి ఓట్లను తీసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా కనపడుతోంది. మొత్తంగా సోషల్ ఇంజనీరింగ్ ఎక్కువ కనపడింది. అలాగే లాయల్టీగా ఉన్న వాళ్ళకి సంబంధించిన టికెట్లు ఎక్కువ కనపడ్డాయి. లాయల్టీ చెక్ ఇంతకుముందు ఆయన చాలామంది అభ్యర్థులను మారుస్తున్న సందర్భంలో ఓడిపోతారనే భయంతో మార్చారు, ఇంకేదో మార్చారని వార్తలు వచ్చినప్పటికీ ఎవరైతే లాయల్గా ఉంటారో అనేది ఆయన చెక్ చేసుకున్నట్టు అర్థమవుతుంది. సో ఈ ఎన్నికల టికెట్ల కేటాయింపు వ్యవహారంలో లాయల్టీ చెక్ చేసుకున్న తర్వాత తనకు విధేయులైన వాళ్ళు, పార్టీ పట్ల విధేయంగా ఉండే వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి సెలెక్ట్ చేసుకున్నారు లాంటి ఇంప్రెషన్ లిస్ట్ చూసినప్పుడు మనకు కలుగుతుంది. సో గుడివాడ అమర్నాథ్కి టికెట్ దక్కడం కూడా దానిలో భాగంగానే చూడొచ్చు. అయితే గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడించిన నాగిరెడ్డికి మాత్రం సో టికెట్ కేటాయించలేదు. ఆయనకి మరో నియోజకవర్గం ఎక్కడైనా ఇస్తారని భావించినప్పటికీ ఆయనకు టికెట్ కేటాయించలేదు. బహుశా అనకాపల్లి ఎంపీగా పవన్ కళ్యాణ్ బరిలో దిగితే తిప్పల నాగిరెడ్డిని అక్కడ పవన్ కళ్యాణ్ పైన బరిలో దించడానికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి ఇలాంటి వార్తలు వస్తున్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఈ లిస్టులో మనకు కనపడింది. బొత్స ఫ్యామిలీ ఇప్పటికే విజయనగరం జిల్లా మొత్తాన్ని వాళ్ళు రూల్ చేస్తున్నారు లాంటి ఇంప్రెషన్ ఉంది. 2009లో డీలిమిటేషన్ తర్వాత బొత్స కుటుంబం నుంచి ఆయన తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన భార్య గతంలో ఎంపీగా ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన మరో బంధువు ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 4-5 చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో మొత్తం విజయనగరం జిల్లాను వాళ్ళు ఆక్యుపై చేశారు లాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో బొత్స ఝాన్సీని ఇప్పుడు విశాఖపట్నం ఎంపీగా తీసుకొచ్చారు. సో బొత్స ఫ్యామిలీ విస్తరణ విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు పాకింది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. విశాఖపట్నం ఎంపీ సీట్ చాలా టఫ్ అని భావిస్తూ వస్తున్న నేపథ్యంలో సామాజిక కోణంలో ఒక మహిళా అభ్యర్థిని బొత్స భార్యను విశాఖపట్నంలో అభ్యర్థినిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మొత్తంగా సోషల్ ఈక్వేషన్, అలాగే లాయల్టీ చెక్, అలాగే బలమైన అభ్యర్థులు, సామాజిక కోణాలు వీటన్నిటిని బేరీజ్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లిస్ట్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. 2019లో దాదాపు 75% సక్సెస్ రేట్ చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్, మోర్ దాన్ 70, దాదాపు 90% సక్సెస్ రేట్ చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 175 + 25 20 మొత్తం 200 మంది పోటీ చేస్తే కేవలం 27 మంది మాత్రమే వీళ్ళలో ఓడిపోయారు. 23 మంది ఎమ్మెల్యేలు, 24 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు, అలాగే 3 ఎంపీలు ఓడిపోయారు. 27 మంది మాత్రమే 200 మందితో లిస్టు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఆ 200 మంది లిస్టులో ఓడిపోయిన వాళ్ళు కేవలం 27 మంది మాత్రమే. చాలా హ్యూజ్ సక్సెస్గా 2019లో చూసాం. సో ఈసారి కూడా 199 మందితో లిస్ట్ ఇచ్చారు. సో ఈసారి ఆ నంబర్ ఏ రకంగా ఉంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది. 3 పార్టీల కూటమిని 2014 తరహాలో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నారు. సో సామాజిక కోణం ఏ మేరకు జగన్మోహన్ రెడ్డిని విజయ తీరాలకు చేరుస్తుందనేది చూడాల్సి ఉంది.